మనకే. మరేమంటావు గురు? ఆ పిల్లను ఇష్టపడుతున్నా అంటున్నావు, నువ్వు వెళ్ళి ప్రపోజ్ చేయను, తనే వచ్చి ప్రపోజ్ చేయాలంటావు, నాకు హెల్ప్ చేయమంటున్నావు. నేనేమన్నా మెజిషియనా, లవ్ డాక్టరా? నా వల్ల కాదు, పోగురు. నీ అబ్బా ఫ్రెండ్ బాధల్లో ఉన్నాడు, ప్రేమిస్తున్నాడు, పాపం సాయం చేద్దామని మరిచిపోయి పోరునే ఇడిచేయమంటారు. గురు, నా వల్ల అవుతుంది గురు. ఒక క్యాండిడేట్ ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్తే నీ లవ్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్స్ దొరుకుతాయి. క్యాండిడేటా? ఎవరు? అన్ని లవ్ ప్రశ్నలకు జవాబు లవ్ గురు. అన్ని లవ్ సమస్యలకు లవ్ డాక్టర్. ప్రెజెంట్ ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ లో సెన్సేషనల్ స్టార్. మీ ప్రియమైన ప్రేమకు ఆపదుందా? మీ ఇంట్లో వాళ్ళతో, బంధువులతో, స్నేహితులతో ప్రాబ్లం ఉందా? మీ బాయ్ ఫ్రెండ్స్ స్పందించడం లేదా? మీ గర్ల్ ఫ్రెండ్స్ ని ఒప్పించలేకున్నారా? ప్రేమ నివేదన, ప్రేమ రోగం, ప్రేమ సల్లాపం, ఈ అన్ని ప్రేమ సమస్యలకు హోల్సేల్ పరిహారం ఇక్కడుంది. లవ్ మాస్టర్ ప్రొఫెసర్ పిచ్చిరాజ్. ఎస్, పెట్టు నువ్వు. వచ్చా చూడు గురు. కలలోకి నాకు ఫిగర్ కనిపించే ఆ ఫిగర్ నా ముందు కిచిల్లో పెట్టించుకున్నాను. హాయ్ 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 హాయ్. సారీ, చాలా వెయిట్ చేయించాను అనుకుంటా. అవును. ఎస్, చాలా వెయిట్ చేస్తేనే నా వాల్యూ తెలిసేది. వెరీ నైస్, డోంట్ బి సీరియస్, కమాన్ సిట్ డౌన్. మై ఫాదర్, మా నాన్న బంగారు మనిషి సినిమా చూసి ఫార్మర్ అయ్యారు. నేను సల్మాన్ సినిమా చూసి లవ్ గురు అయ్యాను. బేసికలీ ఐ లవ్ స్టోరీస్, లవర్స్ అండ్ దేర్ మనీ. హలో, జోక్ 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 జోక్. బేరర్. పనసకాయ బయట నుంచి అలాగే ఉంటుంది, కానీ లోపల స్వీట్ గా ఉంటుంది. హలో, ఎవరికి లవ్ అయ్యింది? మీకే అనుకుంటా. ఐ నో. ఏది మీ చేయవండి? కుడి చేయి కాదు బ్రో, ఎడం చెయ్యవు. ఎందుకంటే హార్ట్కి దగ్గరగా ఉండేది ఇదే. ఎస్, పక్కా లవ్ అయ్యింది. కమెంట్ కాకముందు 4 కండిషన్స్. కండిషన్ నెంబర్ 1, పేమెంట్ 2 వాయిదాల్లో కట్టేయాలి. కండిషన్ నెంబర్ 2, ఐ ఆమ్ వెరీ ఈగోయిస్ట్. కోపం వస్తే నోటుకొచ్చినట్లు తిట్టేస్తా. అదొక్కటే అడ్జస్ట్ చేసుకో. ఓకే. కండిషన్ నెంబర్ 3, గురుభక్తి, ఎందుకు ఏంటి అని క్వశ్చన్ చేయకూడదు. నేనేం చెప్తానో అది కరెక్ట్ గా ఫాలో చేయాలి. కండిషన్ నెంబర్ 4, మరి 3 అని చెప్పారు కదా సార్. 3 తీసుకుంటే 1 ఫ్రీ. సి, ఎవ్రీ సిట్టింగ్ ఇస్ వెరీ కాస్ట్లీ, వెరీ కాస్ట్లీ. అర్థమవుతోంది సార్. స్మార్ట్ బాయ్స్. డీలా? డీల్ డీల్ గురు, డీల్ డీల్ సార్. ఓకే, అయితే విషయానికి వద్దాం. ఫస్ట్ అమ్మాయిని ఎక్కడ చూశారు, ఏమైంది? కాలేజ్ దగ్గర చూసినా యాక్సిడెంట్ అయిపోయింది. యాక్సిడెంట్ తర్వాత హాస్పిటల్, ఐ లవ్ యూ చెప్పుండాలి కదా సార్. తర్వాత నో అని ఉండాలి కదా సార్. ఎలా సార్ ఇదంతా? ఎక్స్పీరియన్స్ అమ్మా. ఇప్పుడు ఆ అమ్మాయి నిన్ను సీరియస్ గా లవ్ చేయాలి, తనే వచ్చి ఐ లవ్ యూ చెప్పాలి, అంతే కదా? అంతే సార్. దీని సొల్యూషన్ ఏంటంటే, ఓకే, ఆ అమ్మాయి నీకు ఫస్ట్ ఏం చెప్పింది? ఐ లవ్ యూ. అయితే ఓ పని చేయి, నువ్వు స్ట్రైట్ గా తన దగ్గరికి వెళ్ళి మీరు ఐ లవ్ యూ అని చెప్పారు కాబట్టి నా లైఫ్ లో లెక్కలేని డ్యామేజ్లు అయినాయి, దయచేసి ఐ హేట్ యూ అని చెప్తే అక్కడికక్కడే బ్యాలెన్స్ అవుతుందని చెప్పాయి, అంతే. తను ఐ హేట్ యూ అని చెప్తుందా సార్? చెప్పను, చెప్పలేను, చెప్పను. ఎలా చెప్పమంటారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలాంటి మంచోళ్ళని మిస్యూజ్ చేసుకున్నదే పెద్ద తప్పు. ఇంకా ఐ హేట్ యూ అని చెప్తే పాపం చుట్టుకుంటుంది. నో వే, నేను చెప్ప. నువ్వు ఆ రోజు ఐ లవ్ యూ చెప్పిన కాడి నుంచి పిచ్చిలేసి డిస్టర్బ్ గా ఉన్నాను. చాలా చిన్న వయసు నాది. నేను ఇంకా పోర్ని వెతికి మ్యారేజ్ చేసుకుని ఫాదర్ అవ్వాలని భారీగా డ్రీమ్స్ పెట్టుకుని ఉన్నాను. నా ఫీలింగ్స్ తో ఆటలాడుకో, నీకు నాకు ఫైటింగ్ వచ్చి చెప్తున్నా. మనస్ఫూర్తిగా నవ్వుతూ ఒకే ఒక్కసారి ఐ హేట్ యూ అని చెప్పేస్తే మనసు మడిచిపెట్టి మనకింత మంచి పోరు ఎందుకులేను మూసుకొని వెళ్ళిపోతాం. చెడ్డోడువని ఏదో యాంగిల్ అనిపించాలిగా, పాపం పసివాడివి. ఎవరు చెప్పారు నేను మంచోళ్ళని? రోడ్డు మీద యాక్సిడెంట్ అయినప్పుడు హాస్పిటల్ కి తీసుకెళ్లి చేర్చిన వాళ్ళని మంచోళ్ళు అంటారా, చెడ్డోళ్ళు అంటారా? నేనలా చెప్పను, అంతే. అది కాదు, ఒక సెకండ్ ఆగమంటుంటే వినిపించలేదా మామా? హలో, రారా. చూసారా, గమ్మును పోతున్నోడిని పిలిచి మరీ కొట్టానంటే నేను మంచోడినట్టు అవుతాను. అన్నా, ఇన్ని రోజులు ఒక చెవే వినిపించేదన్నా, నువ్వు కొట్టాక ఇంకో చెవు ఓపెన్ అయిందన్నా. నువ్వు నా పాలిట దేవుడు అన్నా, చాలా హెల్ప్ చేసావన్నా. వస్తానన్నా. నా చెవి. యు ఆర్ ఎ వెరీ గుడ్ పర్సన్ యా. ఓయ్ పోరి, వీడెవడో తుగ్లకడ అయి ఉంటాడులే. 1-2 సిచ్యువేషన్లు చూసి ఒక వ్యక్తి మంచోడని డిసైడ్ చేయడం కాదమ్మా. నాతో ఒక 4-5 రోజులు తిరిగితే నీకే తెలుస్తుంది నేనెంత పెద్ద చెడ్డోండని. వెంటనే ఐ హేట్ యూ అని నువ్వు చెప్పేచ్చు, నాకు ప్రశాంతంగా ఉంటుంది. నీ జోలికి నే రాను, నా జోలికి నువ్వు రావక్కర్లేదు. ఏమంటావు? ఓకేనా? డన్. సీ యు టుమారో. బాయ్.
వర్కౌట్ అయింది రయ్యా.